వీక్షకులకు నమస్కారం. అమరావతి రాజధానిపై వైసీపీ కీలక నేత 2019 నుంచి 2024 దాకా సకల శాఖ మంత్రిగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా ఎక్కువ పవర్స్ అనుభవించిన సజ్జల రామకృష్ణారెడ్డి ప్రస్తుతం పార్టీ సమన్వయకర్త చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అమరావతి రాజధాని ఆ ప్రదేశంలో ఉండడాన్ని ఇప్పటికి కూడా అంగీకరించడం లేదు. 2019 నుంచి 2024 పరిపాలనలో ఉన్న కాలంలో జగన్మోహన్ రెడ్డికి 3 రాజధానులు ఉండాలా, పరిపాలన వికేంద్రీకరణ చేయాలా అని ఆలోచన వచ్చిందట. 2019 ఎన్నికలకు ముందు వరకు అలాంటి ఆలోచన లేదట. వినేవాడు వెర్రి అయితే చెప్పేవాడు ఏదైనా చెప్తాడు. మరి జనం అంతా పిచ్చి అని పుల్లారావాలనుకుంటున్నాడో ఏమో ఈ సజ్జల. 11 సీట్లకే పరిమితం చేసినా కూడా సిగ్గు లేకుండా అమరావతి రాజధాని మీద ఇంకా విషయం కక్కుతూనే ఉన్నారు. గుంటూరు విజయవాడ మధ్య జాతీయ రహదారిని రాజధాని చేయాలట. 2019-2024 మధ్య కాలంలో ఈ జాతీయ రహదారి ప్రాంతంలో వారి పరిపాలనా కాలంలో విపరీతమైన అభివృద్ధి జరిగిందంట. మరి ఆ అభివృద్ధి ఏంటో ప్రజలకే తెలియదు. విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్న జాతీయ రహదారిని వీళ్ళు ఏమైనా నిర్మించారా? సర్వీస్ రోడ్లు ఏమైనా నిర్మించారా? డీజీపీ కార్యాలయం ఏమైనా కట్టారా? మిడ్ వ్యాలీ ఏమైనా నిర్మించారా? హైలాండ్ ఏమైనా తీసుకొచ్చారా? హ్యాపీ రిసార్ట్స్ ఏమైనా పెట్టారా? జేబేరీ అపార్ట్మెంట్స్ ఏమైనా నిర్మించారా? ఏం చేశారు అంటే మాత్రం అద్దె భవనంలో వైసీపీ కార్యాలయం పెట్టారు. ఒక 4 వైన్ షాపులు తీసుకొచ్చి జాతీయ రహదారికి సమీపంలో పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారు. మరలా జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే అమరావతి నుంచే పరిపాలన కొనసాగిస్తాడంట. కానీ అమరావతిలో ప్రస్తుతం నిర్మించిన భవనాలు సరిపోతాయట, ఇక అవసరం లేదట. రైతులకు మాత్రం ఫ్లాట్లు డెవలప్ చేసి ఇస్తాడంట, కంసెట్లు పెంచుకోవడానికి. దానికి దానికి డెవలప్మెంట్ చేయటం ఎందుకు? ఊరకు వదిలేస్తే ఎలాగో కంసెట్లు అయ్యే పెరిగిపోతాయి, అడవి పందులు కూడా వస్తాయి, పర్యావరణ హితం. ఇక 2019 నుంచి 2024 దాకా పరిపాలన చేసి 2024 ఎన్నికలు అయిపోగానే విశాఖపట్నం నుంచి పరిపాలిద్దాం అనుకున్నాడంట కొండ మీద కూర్చొని. ఇక ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోవడంతో చాప్ మారతేశారు. అమరావతి రాజధాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేయలేడు. అక్కడ రాజధాని పెట్టడం అనేది చాలా రాంగు. 1,00,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం అప్పుల్లో ఉంటే 1,00,000 కోట్ల రూపాయలు ఒక రాజధానికి పెడితే మిగతా పథకాలన్నీ ఏం కావాలి అంటున్నారు. 2019లో మీ చేతికి అధికారంలోకి వచ్చే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అప్పు 2,69,000 కోట్లు. మీరు అధికారం దిగిపోయే సమయానికి 10,65,000 కోట్ల అప్పు చేశారు. 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు వచ్చిన అప్పుతో పాటు విడిపోయిన తర్వాత మరో 5 సంవత్సరాలు కూడా కలిపి మొత్తం 2,69,000 కోట్లు అయితే మీరు 5 సంవత్సరాల కాలంలోనే 7 లక్షల పైగా కోట్ల అప్పు చేశారు. రికార్డు, ప్రపంచ రికార్డు. మరి ఏం చేశారు? 129 సార్లు బటన్లు నొక్కి 3,25,000 కోట్లు నేరుగా తాగుబోతుల ఖాతాల్లోకి వేశారు. వాళ్ళంతా తాగి కిడ్నీలు, లివర్లన్నీ పోయినాయి. మీరు మాత్రం ఆ చీపు లిక్కరు, ఆ స్పిరిట్ అమ్మి 1,000 కోట్ల రూపాయలు దుబాయ్కి, విదేశాలకి తరలించారు. అవి తవ్వి తీయడానికి 428 మంది సిబ్బందికి అహర్నిశలు కృషి చేస్తున్నా కూడా ఇంకా కొత్తవి వస్తూనే ఉన్నాయి. అంత లోతుగా మీ యొక్క అవినీతి పాతుకుపోయింది. అసలు ప్రతిపక్ష హోదానే లేకుండా చేశారు జనం. మరలా ముఖ్యమంత్రి అయితే మాత్రం అమరావతి నుంచే పరిపాలిస్తానంట. ఇటీవల ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి కూడా అదే విషయాన్ని చెప్పారు అంటాడు సజ్జల రామకృష్ణారెడ్డి. అమరావతిలో కానీ అమరావతి రాజధానిలో కానీ డెవలప్మెంట్ జరగడం ఈ దండుపాళ్యం బ్యాచ్కి ఇష్టం లేదు. పొరపాటున అధికారంలోకి వస్తే వెంటనే విశాఖపట్నంకైనా మార్చొచ్చు, పులివెందులకు షిఫ్ట్ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సీఎం ఎక్కడుంటే అక్కడి నుంచే పరిపాలన అంటారు కదా. ఎలాగూ వీళ్ళకి అసెంబ్లీ నిర్మించడం చేత కాదు, హైకోర్టు భవనాలు నిర్మించలేరు, సచివాలయం నిర్మించలేరు, రాజధానిని అభివృద్ధి చేయడానికి 1 రూపాయి కూడా తీసుకురావడం చేత కాదు. ఇక అమరావతి రాజధానిని డెవలప్ చేస్తారు.
విజయవాడ గుంటూరు మధ్య ఎలాగో జాతీయ రహదారి కానుకొని అయ్యో కొన్ని రెసిడెన్షియల్లో కొన్ని కార్యాలయాలు వస్తూ ఉన్నాయి. ఉపాధి కల్పించే మార్గాలు అయితే రావడం లేదు. 5 ఏళ్ల కాలంలో ఎవరికైనా ఒక ఉద్యోగం తీసుకొచ్చారా అంటే సచివాలయంలో ఉద్యోగాలు 3 లక్షల మంది వాలంటీర్లు. కూటమి ప్రభుత్వం వచ్చినాక వాలంటీర్లు ఇంటికి పోయారు. సచివాలయంలో మీరు 1,20,000 మందిని అపాయింట్ చేస్తే 40,000 మంది రాజీనామా చేసి ప్రస్తుతానికి ఒక 80,000 మంది కొనసాగుతున్నారు. పొరపాటున వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి అమరావతి కాదు కదా అసలు రాజధాని ఉండదు. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పటికే ఈ విషయం చిమ్మడంలో ఒక్క అడుగు కూడా వెనక అడుగు వేయడం లేదు. అమరావతిని డెవలప్ చేస్తాము అని ఒక్క మాట కూడా అనటం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి మనసులోని మాటని కక్కాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి నాకేం సంబంధం లేదు సజ్జల చెప్పిన వ్యాఖ్యలతో అనొచ్చు భవిష్యత్తులో. ఎందుకంటే సిపిఎస్ రద్దు వారంలో చేస్తా అన్నాడు అధికారంలోకి వచ్చి. ఆ తర్వాత ఆ సిపిఎస్కి అంత ఖర్చు అవుద్దని నేను ఊహించలేదు అని చెప్పేసి మాటపేశారు. మాట ఇస్తే మడం తిప్పము అనే పార్టీ అది. మరి సిపిఎస్ రద్దు మద్యపాన నిషేధాలు ఏమైనా వాటి గురించి మాట్లాడు. అమరావతి రాజధాని వైసీపీ వస్తే మరలా కంప చెట్లు పెంచుతారు. ఈసారి కంప చెట్లు నాటించి మరీ పెంచుతారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యల మీద అమరావతి రైతులు ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వైసీపీకి రాబోయే రోజుల్లో ఆ 11 సీట్లు కాదు కదా 1-2 సీట్లు వస్తే ఘనం.